సత్యబోధ చెప్పబడే గురుపీఠం దగ్గరికి వచ్చి కూర్చొని విని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఈ భక్తులలాగా మన మానసిక స్పందనలు మనం మార్చుకోవాలి. అది ఇవాల్టి సందేశం. ఇంటికెళ్ళి ప్రార్థన చేయండి. మీకోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, దావీదుకి ఇన్ని అద్భుతమైన మనోభావాలు ఉన్నాయి. కన్నీరు ఏరులై కారేటట్టు ఏడ్చాడు ఆయన. మరి నాకెందుకు ఏడుపు రావడం లేదు? నా కళ్ళ ముందు అక్రమం జరుగుతుంటే ఫీనిహాసులాగా నాకెందుకు రోషం రావడం లేదు? దావీదులాగా యెహోవా చేత అభిషిక్తుడైన వానిని నేను వాడి మీద చేయెత్తకూడదు అనేది ఎందుకు అనిపించటం లేదు? ఎక్కడ నేను తప్పిపోయాను? సార మీదికి నేను ఎందుకు ఎక్కలేదయ్యా? బాప్తిస్మం పొంది ఎన్నో ఏండ్లయింది, ఇంకా మట్టి ముద్దలాగానే ఉన్నాను. నా రూపంలో మార్పు రాలే, రూపాంతరం చెందలేదు ఎందుకు అని ఇంటికెళ్ళి ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. గంటకొకసారి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఉజ్జీవం రాకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.